ఆంధ్రాలో ఉగాది స్పెషల్ కుడుముల్ని పచ్చడితో పాటుగా కుడుముల్ని దేవుడికి ప్రసాదంగా చేసి సమర్పిస్తూ ఉంటాం అనమాట. ఈరోజు ఈ కుడుముల్ని ఎలా చేసుకోవాలి, చాలా ఈజీగా 2 నిమిషాల్లో కుడుములు చేసే ప్రాసెస్ని ఈరోజు నేను చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ముందుగా నేను ఇక్కడ స్టోర్ బియ్యాన్ని 1 గ్లాస్ తీసుకుంటున్నానండి. స్టోర్ బియ్యమే తీసుకోవాలి, ఎందుకంటే స్టోర్ బియ్యంలో ఎక్కువ జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది కదా. కుడుములు కూడా చాలా బాగా అవుతాయి. దీనికి 1కి 2 సార్లు బాగా కడుక్కొని వాటర్ తీసేసి ఒక 5 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి వాటర్ని. ఎందుకంటే అందులో డస్ట్ అవి ఉంటాయి కదా స్టోర్ బియ్యంలో, అది క్లియర్గా ఇలా చేసేసుకొని ఒక 2 నిమిషాలు మనం పక్కకైతే పెట్టుకోవాలండి. ఈలోపు మనం పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, దాన్ని మీరు ఎక్కువగా తినాలనిపితే ఎక్కువ వేసుకోండి, కొంచెంగా తినాలంటే కొంచెం వేసుకోండి. నేను ఇక్కడ చిన్న గ్లాస్తో వేసాను. వీటిని కూడా ఒక 1 అవర్ అయితే నానబెట్టుకోవాలి. మనం తినాలి అనిపించినప్పుడు ఒక 1 అవర్ ముందు అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ బియ్యం 2 నిమిషాల తర్వాత ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా కిందికి వచ్చే విధంగా చేసి ఇలా స్ట్రైనర్లో వేసి ఒక 2 నిమిషాలు వదిలేసేయండి పక్కకి. ఇలా వదిలేసిన తర్వాత మనము ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన మనం తీసుకున్న బియ్యాన్ని వేసి ఇది మొత్తం ఎండలో పెట్టుకోవాలండి. లేదు అంటే ఫ్యాన్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇట్లా బయట ఎండలో పెట్టాను. బాగా ఎండితే మనకి రవ్వ అనేది బాగా వచ్చి కుడుములు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మన గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఆ టైప్లో దీన్ని రవ్వ కింద అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి. బియ్యం నానబెట్టి ఆరబెట్టిన తర్వాత చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. నార్మల్గా కూడా చేసుకోవచ్చు, కానీ ఎలా చేస్తే ఇంకా బాగుంటాయి. వీడియోలో చూపించిన విధంగా రవ్వలా ఉండాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనం చూడండి, 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, 1 గ్లాస్ బియ్యానికి మనకి 1.5 గ్లాస్ రవ్వ అయితే వస్తుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే, నేను ఇక్కడ 1 గ్లాస్ తీసుకుంటున్నాను రవ్వని. 1 గ్లాస్ సమానంగా తీసుకోండి, వాటర్ వేయాలి కదా, అందుకని చెప్పి సమానంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం పచ్చిశనగపప్పును కూడా బాగా నీట్గా శుభ్రంగా కడిగేసుకోవాలి. వీలైతే ఒక 2-3 గంటలు నానబెట్టుకుంటే పప్పు కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో లైట్గా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగానే స్ట్రైనర్లో వేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకొని బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే విధంగా ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటివి యూజ్ చేయకుండా 2 ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నాం అనమాట. మనం ఏ రవ్వతో అయితే తీసుకుంటున్నామో అదే రవ్వతో 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. మనం స్టోర్ బియ్యం తీసుకుంటున్నాం కాబట్టి 1.5 వేసుకోవాలి. అదే మనం ఇంట్లో రైస్ వండుకుంటాం చూడండి, ఆ బియ్యం తీసుకుంటే మాత్రం 2 వేసుకోవాలి. మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ముందుగా ఇక్కడ తయారు చేసి పెట్టుకున్న రవ్వని ఈ నీళ్లు మరిగిన తర్వాత ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను శనగపప్పును ఎక్కువ వేసుకోవడం వల్ల చూడడానికి అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనం ఫ్లేమ్ అనేది తగ్గించుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. అప్పుడే మనకి కుడుములు అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మేమైతే ఉగాదికి స్పెషల్గా ఇవే చేసుకుంటాము. అలాగే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీని అయితే చేస్తూ ఉంటారు. మా దగ్గర ఆంధ్రాలో అయితే ఎక్కువగా కుడుములు చేస్తూ ఉంటాము. తెలంగాణ వాళ్ళు అయితే భక్షాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి స్పెషాలిటీ అయితే ఉంటుంది కదా పండగలకి. ఇప్పుడైతే దీన్ని చల్లారబెట్టుకున్న తర్వాత మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చిన్నగా ఉండల్లాగా చుట్టుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా చుట్టుకుంటే మనకి సాయంత్రం వరకైనా సరే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి.